ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు సమీప భవిష్యత్తులోనే ఓ భరోసా దొరుకుతుందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి అన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఈ అంశంపై త్వరలోనే ప్రభుత్వ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటున్నారని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన సభ శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఆప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖలోకి వస్తున్న జీపీఓ గ్రామ పరిపాలన అధికారులు సర్వీసు పరమైన అభద్రతకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం జీపీఓ పోస్టు కొత్తగా క్రియేట్ చేసిందని అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చినట్లుగానే పదోన్నతులు వస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణమైందన్నారు. ఆప్షన్ల ద్వారా నియామకం అవుతున్న జీపీఓలందరికీ కామన్ సర్వీస్ ఉంటుందన్నారు. అలాగే ప్రతి ఉద్యోగికి ప్రభుత్వ ఉద్యోగికి వచ్చినట్టుగానే ప్రతి జీపీఓకి పదోన్నతులు వస్తాయన్నారు. ప్రజాప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంతో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యోగులు గజమాలతో ఘనంగా సత్కరించారు. అసలు ఇక్కడికి వచ్చిన కార్యక్రమానికి ఉద్దేశాలు వివరించడానికి మనం ఎందుకు రెవెన్యూ ఉద్యోగులు ఆత్మీయ సమ్మేళనం చేసుకోవాలి, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటిది, ఇన్ని జిల్లాల్లో మనం ఎందుకు తిరగాలి అనే ఒక కారణం ఉండాలి అనేది మీకు కూడా తెలుసు. ఇంత దూరం ఎందుకు వచ్చారో కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మేము ప్రధానంగా అన్ని జిల్లాల్లో కూడా పర్యటిస్తాం. ఏం జరిగింది, మనకి తెలంగాణ వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ ఎట్లా నిర్వీర్యమైంది, తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూలో మార్పులు ఏం జరిగింది అనే దాన్ని మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి. ప్రధానంగా రెవెన్యూ శాఖ క్షీణిస్తున్న దశ నుంచి మన పునర్వైభవం వైపు ఒక అడుగులు వేస్తున్న సమయం చూసినాం. దాదాపుగా 14 నెలలు గడుస్తున్న ఈ ప్రభుత్వంలో శరవేగంగా రెవెన్యూ వ్యవస్థ పునర్వైభవం వైపు పరుగునిస్తుందనడానికి ఒకటే ఒక కారణం, ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి రావడం. 11,000 మందిని ఈ ప్రభుత్వం ఇచ్చినప్పుడు మనం ఈ ప్రభుత్వానికి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి మనం ఎంతో కొంత, ఎందుకంటే ఇక తిరిగి రెవెన్యూ డిపార్ట్మెంటు పునర్వైభవం కాదు, ఈ డిపార్ట్మెంట్ పని అయిపోయిందని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్న సందర్భాలు చూసినాం. అదే కాదు, అందరూ కూడా మాట్లాడుకున్నారు, ఇక రెవెన్యూ శాఖ పేరే మారుస్తారు, ఈ శాఖని తీసేస్తారు, ఈ శాఖ పని అయిపోయిందని కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అధికారాలు పోయినాయి, తహసీల్దార్ల అధికారాలు పోయినాయి, ఆర్టీఓ అధికారాలు పోయినాయి, గ్రామీణ స్థాయిలో రెవెన్యూ అధికారులు లేకుండా పోయినారు, మండల స్థాయిలో బిక్కుమంటూ 2-3తో పనిచేస్తున్న సందర్భాల నుంచి ఈ రోజు మనం తిరిగి ఎంతమంది అయితే పనిచేస్తున్నామో అంతకి తిరిగి 11,000 మందిని నియమించిందంటే గౌరవ పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రెవెన్యూ శాఖ అంటేనే ప్రభుత్వంగా గుర్తిస్తారు, ప్రభుత్వం అంటేనే రెవెన్యూ శాఖ. ఆ శాఖ తీసుకున్న ఏ నిర్ణయాలైనా కూడా రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయం కావచ్చు, జిల్లా స్థాయిలో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు కావచ్చు, అది గ్రామీణ స్థాయిలో కూడా రెవెన్యూ వ్యవస్థ ఉంటేనే పటిష్టంగా ఉంటుందని ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఈ రోజు ఈ శాఖని ఇంత నిర్మూలనం చేయడానికి అవకాశం దొరికింది. అయినా గ్రామ స్థాయిలో ఎందుకు రెవెన్యూ అధికారిని నియమించాలి అనే ఒక ప్రశ్న వేసుకుంటే, రైతులకి ఒక సర్వీస్ అందించాలంటే, భూ సమస్యలు గ్రామాలలోనే పరిష్కరించాలంటే ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ అధికారి ఉండాలి. రెవెన్యూ అధికారి ఉన్నప్పుడే ఒక సమస్య వచ్చినప్పుడు అడగడానికి ఒక అధికారి ఉండాలని ప్రజలు గుర్తించారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఈ భూమి ఉన్నంత కాలం
మనం మర్చిపోవాల్సిన అవసరం లేకుండా ఈ శాఖని పటిష్టం చేసినందుకు ప్రభుత్వానికి రుణపడి ఉండాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, మనకి ఈ జీపీఓ విధానంలో వస్తున్నప్పుడు కొంతమంది తమ్ముళ్లకు చాలా అనుమానాలు వచ్చినాయి. మాకు ఈ శాఖలో వచ్చిన తర్వాత ఈ శాఖలో మా సర్వీస్ ఏమైపోతుందని ఒక సందర్భంలో వాళ్ళకి చాలా అనుమానాలు కలిగిస్తూ నాకు మెసేజ్లు పెట్టడం జరిగింది. ఆ సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ, గతంలో కూడా రెవెన్యూ వ్యవస్థ పోయినప్పుడు మనకి ఎలాంటి అధికారాలు వచ్చినాయో కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే గతంలో పటేల్ పటవారి వ్యవస్థ అయిన తర్వాత ఈ విఏ వ్యవస్థ వచ్చింది. విఏ వ్యవస్థ తర్వాత విఆర్ఓ వ్యవస్థ వచ్చింది. ఎక్కడ కూడా ఒక ఉద్యోగి పదోన్నతులు అనేది ఎక్కడ కూడా తీసివేయబడదు. కాబట్టి అది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సర్వీసులో జీరో అనేది ఆ శాఖలకు వెళ్ళిన తర్వాత ఆ శాఖలలో వేరు శాఖల్లో వాళ్ళకు కొన్ని సందర్భాలను బట్టి ప్రమోషన్లు వచ్చినాయి. కాబట్టి ఆ శాఖలని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా కూడా దానిని అనుభవాన్ని తీసుకోవడం జరగదు. కాబట్టి జీపీఓలో ముందు ఎవరు లేరు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కామన్ సీనియారిటీ ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా జీపీఓలకి వాళ్ళ పదోన్నతులు ఉంటాయి. రెవెన్యూ అంటేనే ఒక రెస్పెక్ట్. పక్కన ఏదైతే మనం శాఖలకు పోయినామో ఆ శాఖలో పనిచేస్తున్న ఒక్కొక్క ఉద్యోగికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటిని కూడా మన దగ్గరికి రావడం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్. అసలు ఎందుకు పోవాల్సి వచ్చింది ఇక్కడి నుంచి, ఏ కారణంతో మనం వేరే శాఖలకు పోయినాం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆ శాఖలో మనం పనిచేస్తున్న ఇక్కడ మన మీద ఒక నింద మోపడం, అక్కడి నుంచి మనం తీసి పక్కన వేరే శాఖల్లోకి పంపించడం జరిగింది. ఏదైతే అవమానంగా పంపించిందో ఆ అవమానాన్ని తిరిగి మనం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ గా తిరిగి మన శాఖలోకి వచ్చినప్పుడే ఖచ్చితంగా మనకు ఒక అనుభవం గుర్తించి మనని ప్రభుత్వం గుర్తించి మనం తీసుకొస్తున్న సందర్భంలో మనకి ఎందుకు పరీక్ష పెట్టాలనే ఒక క్వశ్చన్ కూడా మనకు రావచ్చు. పరీక్ష పెట్టడం అనేది మనగా ఒక గౌరవంగా భావించాలే తప్ప ఇది ఒక అవమానంగా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ ఎగ్జామ్ జరిగినా ఒక కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఇక్కడ 11,000 ఉద్యోగాలు ఉంటే మనం అప్లై చేసుకున్నది 6,000 మంది. ఇక్కడ కాంపిటీషన్ కాదు, అనుభవాన్ని గుర్తించి వారికి ఒక పరీక్ష పెట్టినా అనుభవం ఉందో ఆ పరీక్ష చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అందరూ 100కి 100% పాస్ అయ్యి ఈ శాఖలకు వచ్చినప్పుడు ఎవరికైనా జవాబు చెప్పడానికి మనకు ఒక గల్లా ఇవ్వలేస్తారు, మన సమాధానం చెప్పడానికి ఒక ఉంటది. కాబట్టి ఒక హోదాగా మనం ప్రవర్తించవచ్చు. ప్రజల ముందు కూడా నిలబడడానికి ఒక పరీక్ష పెడితే తిరిగి వచ్చిన వాళ్ళు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మీరు ఇట్లాంటి అన్నిటిని కూడా అపోహలను తొలగించుకోండి. అదే విధంగా ఈ రెవెన్యూ శాఖలకు వచ్చినప్పుడు మనకి ఒక రెస్పెక్ట్, మనకి ఏదైతే అవమానం జరిగిందో ఆ అవమానాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ గా తీసుకొని మన శాఖలకు రావాలి. అదేవిధంగా తమ్ముళ్ళకి చెప్పేది ఏంటంటే, నేను ఇక్కడ రెవెన్యూ శాఖలకు వస్తే పునర్వైభవంతో పాటు చాలా మంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వస్తాయి, మన కుటుంబాల్లో కూడా ఉద్యోగాలు వస్తాయి. అట్లాంటి ఉద్యోగాలని మనము ఈ జీపీఓ రూపంలో రావడంతో పాటు పదోన్నతులు కూడా అవకాశం ఉంటుంది. ఏ శాఖలోనైనా వచ్చే అవకాశాన్ని రూల్స్ వచ్చిన తర్వాత ఆ పదోన్నతులు వచ్చేటట్టు మా వంతు 100% కృషి ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా. ఎందుకంటే ఉద్యోగం వచ్చిన తర్వాత పదోన్నతులు అనేది కామన్ ఉంటుంది రెవెన్యూ శాఖలో. అదేవిధంగా ఇంకా చాలా మంది కొంతమంది వేరు శాఖల్లో పోయిన వాళ్ళు, వేరు దాంట్లో రికార్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, వేరు శాఖల్లో మున్సిపాలిటీలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎక్కడైనా అవకాశం ఉన్నప్పుడు ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటా అక్కడ మనకి ప్రయోజనాలు కన్నా ఇక్కడ వచ్చి అవకాశాలు ఉంటాయి. అదే కాదు, ఇక్కడ రెవెన్యూలో పనిచేస్తున్న చాలా మంది వేరు జిల్లాలలో జోన్లు దాటిపోయినారు. రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వాళ్ళందరికీ కూడా తిరిగి అవకాశాన్ని జీపీఓ రూపంలో తప్ప వేరే అవకాశాలు సాధ్యం కాదు అని చెప్పడం జరుగుతుంది. వారందరికీ కూడా ఆప్షన్ రూపంలో తీసుకుంటే వాళ్ళందరూ కూడా వారి సొంత జిల్లాలకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఉపయోగించుకోవాలనే నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అంతేకాదు, ఇక చాలా సమస్యలు ఉన్నాయి. మీకు తెలుసు, మనం చాలా సందర్భాల్లో కూడా మాట్లాడుకున్నాం. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా మీసేవ ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా ధరణి ఆపరేటర్స్ కావచ్చు, మరియు హెచ్ఎస్పీలు కావచ్చు, వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలని, గౌరవనీయులు పెద్దలు ఫైనాన్స్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది.
వారికి ఒక ఉద్యోగ భద్రత కావాలి. వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉన్నప్పుడే మన తెలంగాణలో మనం ఏదైతే ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హామీ జరుగుతుంది. వాళ్ళకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకందరికీ కూడా ఉద్యోగ భద్రత వస్తుంది అని చెప్పడంతోనే చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఏదైతే ఏజెన్సీ రూపంలో డబ్బులు పోతున్నాయో అది తిరిగి వాళ్ళకి అదనంగా ప్రభుత్వానికి భారం పడకుండా వాళ్ళకి వస్తున్న జీతానికి రెట్టింపు జీతంగా ఇవ్వడం ప్రభుత్వానికి ఇచ్చినట్టుంటది. ఏజెన్సీ ఇవ్వకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో పడుతున్నట్టుంటది. అదే కాదు ప్రతి నెల వాళ్ళకి అకౌంట్ లో జీతం రూపంలో పే స్లిప్ల రూపంలో వస్తే వాళ్ళకి రేపు లోన్లు కానీ వాళ్ళ ఇల్లు కానీ హౌసింగ్ లో కానీ లోన్లు కానీ కట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడంతో మేము ఇచ్చిన ప్రపోజల్ తీసుకొని చాలా సంతోషంగా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో అమలు చేస్తున్నప్పుడు మన రాష్ట్రంలో అమలు చేయడానికి ఈజీగా ఉంటది కాబట్టి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. చాలా సానుకూలంగా ప్రభుత్వం ఇచ్చింది. అది కూడా వీళ్ళందరికీ కూడా త్వరలో ఈ రూపం మంచి గుడ్ న్యూస్ రూపంలో కూడా అందడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు మనము కొంత బీఆర్ఏలో కొన్ని అపోహలు ఉన్నాయి. ఏదైతే 4,000 మంది ఉన్నారో 61 ఏజ్ రూపాయలు వాళ్ళ సమస్య ఒక్కటి మిగిలిపోయింది. ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది తప్ప ఏది కూడా దాని మీద వ్యతిరేకంగా లేదు. త్వరలో అది కూడా మంచి వారికి స్పందన వస్తుంది. ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుందని కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి కూడా అవకాశం వచ్చేటట్టు మా వంతు కృషి ఉంటది. ఖచ్చితంగా వాళ్ళు వెన్ను వెంటనే నేను ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ మధ్య కాలంలో చాలా మంది వాళ్ళు ఉద్యోగాలు వెళ్లే సమయంలో చనిపోయిన కారుణ్య నియమితాలు కూడా నియమించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు వస్తున్న వాళ్ళ ఉద్యోగాలు చాలా ఉన్నాయి కాబట్టి అది కూడా నియమించడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా అది కూడా నియమించడానికి మనం కృషి చేస్తాం. ఖచ్చితంగా అవకాశం కూడా వచ్చేటట్టు చేద్దాం. అదేవిధంగా ఇంకా రెవెన్యూ శాఖలో చాలా సమస్యలు ఉన్నాయి. మీకు తెలుసు, ఇప్పుడు పక్కగారు మాట్లాడినప్పుడు చెప్తున్నారు, రెవెన్యూ శాఖకి మీరు వచ్చిన సందర్భాన్ని బట్టి మనకి ఇప్పుడు మార్పులు చేర్పులు కావచ్చు. ఇప్పుడు పైన హై లెవెల్లో ఒక గ్రేడ్ ని పెంచడం జరిగింది. సెలక్షన్ గ్రేడ్ రూపంలో పెంచడం కారణం ఏంటంటే